హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మరి ఈరోజు నెయ్యి గురించి మాట్లాడుకుందాం. మరి నెయ్యి వల్ల మన శరీరానికి ఉపయోగాల గురించి కూడా మాట్లాడుకుందాం. మనం భోజనం చేసేటప్పుడు తప్పనిసరిగా ఆ భోజనంలో నెయ్యి ఉండేటట్లు చూసుకోండి. మనం భోజనం చేసేటప్పుడు ఆ నెయ్యి లేకపోతే అది పరిపూర్ణమైన భోజనమే కాదు అని అంటారు. అంటే ఆ నెయ్యికి భోజనంతో ఎంత సంబంధం ఉందో అర్థం చేసుకోండి. మన పూర్వీకులు భోజనంలో ఎక్కువ నెయ్యి వేసుకొని తినేవాళ్ళు. మరి ఇప్పుడు ఈ రోజుల్లో డాక్టర్లు నెయ్యి వద్దు, అది ఇది వద్దు, కొవ్వు పదార్థం అని చెప్తున్నారు. అన్ని అపోహలే. నెయ్యి తినటం వల్ల దేహ దారుఢ్యం పెరుగుతుంది, అలాగే జీర్ణశక్తి పెరుగుతుంది, ఆకలి పుట్టిస్తుంది. అలానే మన కడుపులో ఉన్నటువంటి ఆమ్లాలని అది కంట్రోల్ చేస్తుంది. అంతేకాకుండా ఫంగస్ కూడా ఏర్పడకుండా అంటే మన కడుపులో మిగిలిన పదార్థాలు ఉంటాయి కదా, అవి కుళ్ళిపోకుండా ఫంగస్ ఏర్పాటు చేసుకోకుండా కూడా ఈ చాలా కాపాడుతూ ఉంటుంది నెయ్యి. కాబట్టి ఫ్రెండ్స్, మనందరం కూడా భోజనంతో పాటు నెయ్యి కలుపుకొని తినడం అలవాటు చేసుకోండి. అది మన శరీరానికి ఎంతో మంచిది. మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. జై వాసవి.